హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో 2 రకాల స్వీట్స్ అయితే చేస్తున్నానండి. మా ఇంట్లో జరిగే కిట్టి పార్టీకని చేస్తున్నాను. పిల్లలొస్తారు కదా! పిల్లలకి ఏదైనా న్యూట్రిషియస్‌గా ఇవ్వాలి అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేస్తున్నాను. 2 రకాల స్వీట్స్ కూడా చాలా హెల్తీ అండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా రోజుకొక్కటి తింటే చాలు. మొత్తం లంచ్ ప్రిపరేషన్‌లో నేను ఏమేమి ఐటెమ్స్ పెట్టానన్నది ఆల్రెడీ షార్ట్ పెట్టానండి. అలాగే ఈ వీడియో లాస్ట్ ఎండింగ్‌లో కూడా యాడ్ చేస్తున్నాను. మరి డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే ముందుగా ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. బాదం, కాజు 2 కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేతిలో వేయించి ఉంచుకున్నాను. ఇదేంటంటే సున్నుండల పొడి. ఆల్రెడీ నేను సంక్రాంతి అప్పుడు వీడియోలో చూపిచ్చాను. అప్పుడు సగం నొక్కాను. ఇప్పుడు సగం నొక్కుతానని చెప్పాను కదా! ఈ మిగిలిన దాంట్లో డ్రై ఫ్రూట్స్ నేతిలో దోరగా వేయించి ఇందులో కలిపి నెయ్యి వేసి నొక్కేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఉత్తి సున్నుండల కన్నా ఇలాగా అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. మినపసున్ని ఆరోగ్యానికి కూడా ఎంత బలమో మనందరికీ తెలుసు కదా! ఈజీ రెసిపీని ఇంకొంచెం డెలీషియస్‌గా, న్యూట్రిషియస్‌గా ఇలా మార్చేయొచ్చు. ఇక నెక్స్ట్ స్వీట్ రెసిపీ ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డూ చేద్దామనుకుంటున్నాను. దీనికోసమని ముప్పావు కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం, అరకప్పు వాల్‌నట్స్, ఒక పావు కప్పు పిస్తా. ఈ 4 వెరైటీస్ ముందుగా తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న పిస్తా కూడా సాల్టెడ్ పిస్తాయే తీసుకున్నానండి నేను. వీటిలన్నిటిని విడివిడిగా ఇలా చాప్ చేసుకొని ఉంచుకోవాలి. మీ దగ్గర చాపర్ ఉంటే కనుక అది యూజ్ చేయండి. త్వరగా అయిపోతుంది. అలా అని మిక్సీలో మాత్రం వేయొద్దు. బాగా క్రష్ అయిపోతాయి. ఇలా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌లోంచి ముందుగా బాదం అయితే ఇలా సెపరేట్ చేసి ఒక్క టేబుల్ స్పూన్ నేతిలో వేయిస్తున్నాను. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ బాదం వేయించాను. దాని తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించుకోవాలి. అన్నిటిని కూడా సిమ్‌లో పెట్టి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఈ రెండిటిని కూడా చల్లారబెట్టుకోవడానికని వేరే బౌల్‌లో తీసుకొని ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో ఇంకా కొద్దిగా నెయ్యి ఉంటుంది కదండీ! ఇంక వేరే వేయక్కర్లేదు. తర్వాత ఇలాగ వాల్‌నట్స్ కూడా వేసి ఒక 2, 3 నిమిషాలు వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే పిస్తా ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ముందుగా బాదం, జీడిపప్పు తీసుకున్న ప్లేట్‌లోనే వీటిని కూడా వేసి చల్లారబెట్టుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్‌లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక పావు కప్పు వాటర్ మెలన్ సీడ్స్, ఒక పావు కప్పు గుమ్మడి గింజలు, ఒక పావు కప్పు సన్‌ఫ్లవర్ సీడ్స్, ఒక పావు కప్పు అవిసె గింజలు. ఈ 4 వెరైటీసు చిన్ని చిన్ని పప్పులుంటాయి కాబట్టి ఒకేసారి వేయించేయొచ్చు. అందుకనే నాలుగిట్లిని ఒకేసారి వేసి ఇలా దోరగా 2, 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక పావు కప్పు నువ్వులు, తర్వాత ఒక పావు కప్పు గసగసాలు కూడా వేసుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్‌లో వేసుకోవాలి. గసగసాలు అది ముందే వేసేసుకున్నారనుకోండి, అవి వేగిపోయి బాగా కొంచెం నల్లగా అయిపోయి చేదొస్తది. ఈ పప్పులేమో వేగవు. అందుకని లాస్ట్‌న వేసుకోవాలి. తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక అరకప్పు కొబ్బరి, ఎండు కొబ్బరిని తీసుకున్నానండి. ఇది రెడీమేడ్‌గా కొన్నదే నేను. ఇలా తురుముగా వస్తుంది. ఇలా ఎండు కొబ్బరిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత ఒక కప్పు మఖానా సీడ్స్, తామర గింజలంటారు కదా! అవి కూడా వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దీనికి నెయ్యి అయితే అవసరం లేదండి. డ్రై రోస్టే చేసుకోవాలి. చూడండి ఒకటి పట్టుకొని ఇలాగా నొక్కి చూస్తే ఇలా క్రిస్పీగా విరగాలన్నమాట. తర్వాత వీటిని కూడా చల్లారబెట్టుకోవడానికి వేరే ప్లేట్‌లో తీసుకుంటున్నానండి. ఎందుకంటే వీటిని తర్వాత పౌడర్ చేస్తాం అన్నమాట అందుకని. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక అరకప్పు గోండు తీసుకున్నానండి. దీన్ని ఎడిబుల్ గమ్ అని కూడా అంటారు. ఇది చూడ్డానికి ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. నేతిలో వేయిస్తే ఇలాగ కలర్ మారి కొంచెం ఉబ్బుతాయన్నమాట. ఈ గోండుని ఎక్కువగా నేచురల్ కూలెంట్ కింద ఉపయోగిస్తారు. డ్రింక్స్‌లోని, స్మూతీస్‌లోని, అలాగే ఎనర్జీ బూస్టింగ్ కింద ఇలా లడ్డూస్‌లోని, పాయసాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అది కూడా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం కిస్మిస్ కూడా లైట్‌గా ఫ్రై చేస్తున్నానండి.
ఇది జస్ట్ ఉబ్బితే చాలు కదా! తర్వాత ఇక్కడ మఖానా సీడ్స్, గోండ్ 2 ఉన్నాయి కదా! రెండిటిని ఇలా చిన్న మిక్సీ జార్‌లో పౌడర్ కింద చేసుకొచ్చేసాను. తర్వాత ఖర్జూరాలు తీసుకున్నానండి 2 కప్పులు. యాక్చువల్‌గా నేను తీసుకున్నది సీడ్‌లెస్ వెరైటీ. నిజం చెప్పాలంటే ఇది చేయడానికి కొంచెం ఎక్కువే కష్టపడ్డానండి. ఎందుకంటే ఇవి సీడ్‌లెస్ అయినా సరే అంత మెత్తబడలేదు. అందుకే ముందు చెప్తున్నాను. డేట్స్‌లో చాలా సాఫ్ట్‌గా ఉన్నవుంటాయి. అవి తీసుకోండి. ఈజీగా క్రష్ చేసేసుకోవచ్చు మనం. వీటిలో ఏం చేశానంటే ఇంకా మిక్సీ జార్‌లో వేస్తేనేమో అసల నలగనే నలగట్లేదు. ఇంకేం చేశానంటే చిన్ని చిన్న ముక్కల కింద కట్ చేసి చాలా కష్టపడి ఇలా రసంలా చేశాను కొంచెం. దీన్ని ఇప్పుడు నేతిలో వేయించుకుంటున్నాను. చూడండి కొంచెం ఎక్కువే కష్టపడ్డాను. అదసలు ఒక పట్టాన అవ్వలేదు సాఫ్ట్‌గా. పౌడర్ చేసి ఉంచుకున్న మఖానా సీడ్స్ ఉన్నాయి కదా! దాంట్లోనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నిటిని కూడా వేసేసి, దాని తర్వాత ఈ ఖర్జూరం పేస్ట్ కూడా అందులో వేసేసి బాగా మెదపాలండి. అన్నీ బాగా కలిసేటట్టు. అన్నీ కూడా ఇలా బాగా కలిసిన తర్వాత ఇలా ఉండ చేస్తే ముద్ద అవుతుందా లేదా అన్నది చూసుకోండి. తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చూడండి. మీకు స్వీట్‌నెస్ కనుక సరిపోయింది అనుకుంటే ఇంకా ఖర్జూరాలు వేయక్కర్లేదు. నాకు కొంచెం తగ్గింది అనిపిచ్చింది. అందుకని నేనేం చేశానంటే మళ్ళీ ఖర్జూరాలు తెప్పిచ్చాను. ఈసారి చాలా సాఫ్ట్‌గా ఉండే డేట్స్ తెప్పిచ్చానండి. అవి నిజంగా ఇలా అంటే మెదిపోతున్నాయి. అప్పుడు అనిపిచ్చింది అబ్బా! ముందే ఇవి తెప్పించుకుంటే బావుండు కదా! అని. అందుకే మీకు చెప్పాను. సాఫ్ట్‌గా ఉన్నవి తెప్పించుకోండి అని చెప్పేసి. అవి కూడా కొంచెం యాడ్ చేశాను. తర్వాత లడ్డూల్లో నొక్కేసాను. ఇదేంటంటే సేమ్ అదే పిండే ఇలా బటర్ పేపర్ మీద ఇలా రోల్‌లా చేసి కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. దాని తర్వాత ఇలాగా బిస్కెట్ షేప్‌లో కట్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కసారి లడ్డు అనేసరికి తినడానికి ఇష్టపడరు. ఇలా అంటే కొంచెం వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది కదా! అన్నట్టు చేశాను నేను. మీ ఇష్టం మీరెలా చేసినా సరే. 2 వెరైటీస్ కూడా చాలా వచ్చాయండి. ఇంకా లంచ్ టైమ్‌కి ఇలా అయితే అరేంజ్ చేశాను. ఇవేంటంటే ఓన్లీ కిడ్స్‌కి స్పెషల్‌గా అని చేసినవి. సున్నుండలు, డ్రై ఫ్రూట్ లడ్డూసు, చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్, క్రేన్‌బెర్రీ జ్యూస్ పెట్టాను. షాహీ టుకుడా డెజర్ట్ కింద పెట్టాను. బెల్ పెప్పర్స్ అండ్ పన్నీర్ సలాడ్ చేశాను. దాంట్లోకి పాప్రికా డ్రెస్సింగ్ చేశాను. వెజిటబుల్ పలావ్, కొంచెం రైతా చేశాను. వెజ్ కొల్హాపురి, పప్పు మామిడికాయ, క్యారెట్, క్యాప్సికమ్, కొబ్బరి వేసి ఫ్రై చేశాను. సాంబార్. ఇవి 2 ఏంటంటే ఈ పొటాటో బాల్స్ ఉన్నాయి కదా! వీటిలోకి డిప్స్ కింద గ్రీన్ చట్నీ, కాజు, మయోనీస్ డిప్ చేశాను. తర్వాత ఇక్కడ 3 రకాల కారప్పొడులు పెట్టాను. పుట్నాల పొడి, నల్లేరు కారం, ఉలవల కారప్పొడి, పండుమిరపకాయ రోటి పచ్చడి, ఆవకాయ, ఉసిరికాయ పచ్చడి, సాంబారు, పెరుగు. సైడ్ టేబుల్‌లో ఏమో ఇలా రైస్ ఐటెమ్స్ పెట్టాను. వెజిటబుల్ బిర్యానీ, రైస్. నచ్చిందా? మా వాళ్ళకైతే తెగ నచ్చేసాయి అన్నీ.